కాదు మీరు మీరు అధికార పార్టీ ఉండడం అధికార పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. అధికార పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. అధికార పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. లవడల పార్టీ అది, లవడల పార్టీ అది, లవడల పార్టీ అది కాదన్నా. నా లవడల కాంగ్రెస్ పార్టీ ఏం కాంగ్రెస్ పార్టీ ఇదే? లౌడ్ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని ఎవరైనా ఉంటే మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను. ఎందుకంటే నేను కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. నిజం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు సగం సగం విని ఇబ్బంది పెట్టకూరున్నాను. ఎందుకంటే మా ఛానల్ ఏమో ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళకి ఏమో తరాలు పెట్టుకుని చూకేది కాదు, లేకపోతే ఇంకో పార్టీ తిట్టేది కాదు. ఉన్న వాస్తవాలు చెప్పడానికే ఉంది మన తొలి వెలుగు ఛానల్. విషయానికి వస్తా. ఫస్ట్ అన్నా కదా, నా లౌడల కాంగ్రెస్ పార్టీ ఏం పార్టీ ఇది అని ఒక మోతవారు అన్నాడులా. మేమనే ముచ్చట కాదు కానీ ఇది ఒక మోతవారు అన్నాడు. ఆ మోతవారు ఓలా ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గతంలో గెలిచిండు. ఏదికి సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చిండు. అంటే కాంగ్రెస్కి వచ్చిండంటే రాలేదులే, పంపించిరు ఆయనని. కాంగ్రెస్ పార్టీకి పంపించిరు. ఓలోలు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కేటీఆర్ అయితేంది, హరీశ్రావు అయితేంది, కవితమ్మ అయితేంది, వీళ్ళకి మంచి సోపతగాలు అంటిన. చాలా ఆయమన మంచి జాన్ చెప్పాలి. పొద్దున్న లేస్తే పొద్దు కింద ఒక్కడ ఉండే అసలు సోపతగాలు అంటే వీళ్ళు జర కొన్ని పనులు కావాలంటే ఇప్పుడు మన ఓడిపోయిన పార్టీలు ఉంటే ఏమొచ్చి పాడవుతారా పిల్ల, నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో అయితే చెప్పు అని మేము వెనక చూసుకుంటాం. ఏమైనా ఉంటే గైతే చిన్న చిన్న పనులు ఉంటే అధికార పార్టీ అయితే అవుతుంది కదా. ఇంకో గట్ట పంపించిరట. పోయిండు. గతంలో ఏం అడిగిరు ఆయనని, ఏమయ్యా ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ పెడితే మరి పార్టీ ఆఫీస్లో సీఎం ఫోటో ఉండాలి కదా, మరి సీఎం ఫోటో కూడా పెట్టబోయేది ఏంటంటే నా ఇష్టం ఉంటే పెడితే లేకపోలేదు, పెట్టాలని ఏమైనా ఉందా అన్నాడు. అది గవర్నమెంట్దే, పార్టీ ఆఫీసు గవర్నమెంట్దే. మరి గవర్నమెంట్ ఆఫీసులో గవర్నమెంట్ని పరిపాలిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని కనీసం సొయ్యేందుకు లేదు కానీ ఇష్టం లేదు. మళ్ళీ కేసీఆర్ది ఉంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంది. ఆయన పెట్టి నా ఇష్టం, నీ ఇష్టం పాడైపోను గారు. ఈ తల్లి ఇక గట్టిగా మాట్లాడితే ఇలాగ పెద్ద మనిషి అంటుండు మా ఊళ్ళో గిరిగిరి సంగతి అంట. ఆయన ఏమంటే గది లేక గాడిదెమ్మడి పోతానంటే 4 కాళ్ళు తీసి మీదేసిందట. మరి ఆయనకి ఎక్కడ దిక్కేదట, పాడ ఏం చేయమన్నా మరి. గో గట్ల ఉంది ఆ గూడెం మైపాల్ సంగతి. మరి ఇట్లా నా లవడల కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఈయనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇస్తుండొచ్చు. మరి ఇవ్వాలి కదా, న్యాయం అందరికి న్యాయం ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దలు. మరి మొన్న కాడ ఒకడు ఏది మరి తీర్మానం మళ్ళీ అంటోడు ఏం చేసిండు, అదేంది షోకాజ్ నోటీసులు ఇస్తే మా కాంగ్రెస్ పార్టీలో నువ్వు చెప్పినట్టు ఇంటలేవు, నువ్వు అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మాకు నడచదు అని అంటే ఏమన్నా నడచకుండా ఇంకోరానంత పాపానికి డిబార్ చేస్తుంది, పార్టీకి సస్పెండ్ చేస్తుంది. మరి గీరని ఎందుకు చేయరులా? సరే చేయకుండా బాగాలేదు, వేరే పార్టీ అనుకోయినా వచ్చిన పార్టీకి ఆయనంతలో ఆయన పోతాడేమో. మరి పోతే మరి ఇటువంటి వాళ్ళకు కూడా ఏదైనా శిక్ష అనాలి కదా. ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, సముద్రం అసలు కాంగ్రెస్ పార్టీ, 100 ఏళ్ల చరిత్ర గలది కాంగ్రెస్ పార్టీ, అవును కదా. గిసవంటి మాటలు వాళ్ళని అనొచ్చునా? ఇప్పుడు ఊర్లలో కొంతమంది అనుకుంటారు అదొక భాగం, ఎందుకంటే ఆయన పార్టీ నీడు తీస్తారు, ఈయన పార్టీ నాడు తీస్తారు, అది ఊర్లలో ముచ్చట. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండి సందర్భం కూడా కాదు మళ్ళా అనే అంత. మీరు మంచిగా మీరు వీడియోలా బరాబరుగా అంటున్నాడు. వీడియోలో ఏమొచ్చింది, నా లవడల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముచ్చట నాయకులు ఎత్తకో అంటే మరి లవడల కాంగ్రెస్ పార్టీ అనే కానీ మరి ఎవరిని లవడ పట్టుకొని పోయినాము. మరి మైపాలన్నా మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మీరు ఏ పార్టీలో అయితే గెలిచినో గల్లనే పడి సావాలి. ఇంకో పార్టీకి పోయేది మీ వంతే, పోయి ఆడ పార్టీకి విరుద్ధంగా పనిచేసేది మీ వంతే. ఇవాళ ఏకంగా గింత పెద్ద మాట అన్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద లీడర్లకు ఏమన్నా శరం ఉపయోగం అనేది ఉండొచ్చునా, లేకపోతే ఏమన్నా బాత్రూంలో కూర్చున్నప్పుడు జారిపోవచ్చునా? అడగొద్దా ఇట్లా? ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఒక వ్యక్తిగా అడుగుతున్నాము. మరి పార్టీ నీకు ఇట్లా అంటే మరి ఊకుంటారా? అంటే తీర్మానం మళ్ళీ నష్టంకి షోకాజ్ నోటీసులు ఎలగొట్టొచ్చా? మరి గిసంటోనికి మరి ఏమి అడగరా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఎవరైతే జర పేదోడు ఉంటాడు, తక్కువ జాతోడు ఉంటే కానీ మంచిగా గుద్దిసి పెడతాము, పక్క పొంటి తోకుంటే మాత్రం ఏమనం. ఇదా రేవంత్ రెడ్డి గారు, మీకు జర్నన్న ఎన్నో కాడ పాడైపోయిన చెరంపే ఉంటే గిసంటోడు అంత పెద్ద మాట ఎట్టన్నామని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన పని చేసి చూద్దాం. రేవంత్ రెడ్డి అయితేంది, వెంకరెడ్డి అయితేంది, జగ్గారెడ్డి అయితేంది, జానారెడ్డి అయితేంది, వారెడ్డి అయితేంది, గీరెడ్డి అయితే ఏ రెడ్డి అయితేంది అంటే మేము ఒకటి మామూలు ఓడని అనొచ్చు కానీ బయట అంటే మాత్రం ఒప్పుకోమనే సిద్ధాంతం మీద ఉండరా? మరి అట్లనే చెప్పాలి కదా. గంత పెద్ద మాట అంటాడు. ఊళ్ళల్లో ఉండే చిన్న గల్లి పోరగాలు కూడా అనుకుండొచ్చు అన్నా కానీ వాళ్ళు ఏదో సాటుగా మాట కట్టరు. ఏకంగా వీడియో రికార్డింగ్ చేసిన దాకా రికార్డ్ చేసేవాడు బయటకి పెట్టిండు. మరి వాళ్ళ మీద ప్రేమతోటి కోపంతో మాకైతే తెలియదు కానీ
లౌడల కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎంతవరకు కరెక్టుల్లా? ఏమైనా కానీ డబ్బు గల్లోనుకో లేకపోతే పటేల్ పార్టీ వరకు గీలకైతే కాంగ్రెస్ పార్టీ ఒడిగం చేస్తున్నట్టు కొడుతుంది. అంతకు మించింది అయితే లేదు కదా. ఇది కరెక్టేనా అనొచ్చా? ఎట్టా అంటాడంటే నీకు ఇంట్రెస్ట్ లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఇంకో ఇంట్లో కూడా ఇంకో మతలబు కూడా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటున్నట్టే మా పార్టీని ఏదైతే కాదని పోయిరో మా పార్టీని కాదని పోయినప్పుడు ఇక పోతలు పోని అన్నట్టు ఆయన అన్నాడు. అయితే మళ్ళీ అదే పార్టీలోకి పోవాలంటే మరి ఇతరుల మీద గుండాలు ఎత్తేయాలగా. గుండాలు ఎత్తేయాలంటే మరి ఇక గిసోడి మాటలు అంటే మరి దగ్గర రాణిస్తారు అనుకుంటుండేమో. అక్కడ చూపి తమ్మి జరగ గొర్రెలకు గయ్యానే చెప్తా తింటున్నాయి కానీ ఇక్కడ మేత ఉంటే ఒకసారి మేమైతే మేస్తట్టున్నాయి కానీ ఈ లీడర్లకు మాత్రం మరీ సిగ్గి తప్పిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. మూగజీవాలు నయ్యం ఈ కొంతమంది లీడర్లకు అంటే గిసోటి మాటలా మాట్లాడుకుంటే ఓ పార్టీలలో వండుకుంటా పెద్ద పెద్ద పదవులు అనుభవించుకుంటా గతంలో అనుభవిస్తే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో పోతందుకు నిజంగా కూడా సిగ్గు శరం లజ్జ మానం విమానం ఏమి లేనట్టునే ఈ లీడర్లకు పాడైపోను. ఎవడన్నా పోతే రాజీనామా చేసి ఇంకో పార్టీకి పోయి గెలువు మళ్ళీ టికెట్ ఇస్తే గెలిచినాక పోతారు. గెలిచినాక పోయి గెలిచిన పార్టీ తిడతారు. లేకపోతే ఏ పార్టీ సోపా చేసిరో ఆ పార్టీ నన్ను తిడతారు. అంటే నిన్నవన్నా ఆయన సోపా చేసి వస్తేవి ఇళ్ళకి రాగానే ఆయన తిడితే అంటే నిన్నవన్నా తప్పులు చేస్తే మన ఆడు నువ్వు ఇద్దరు లంగలేనట్టుగా ఎవరైనా కానీ ఇప్పుడు ఈ గూడెము మైపాల అయితేంది లేకపోతే ఇంకోలైనా అయితేంది. ఇప్పుడు ఎవరైనా కానీ గతంలో మీరు చేసిన తప్పుల గురించి చెప్తున్నారు అంటే మరి గతంలో ఎట్లా చేసిరు? అప్పుడు నడిచిపోతుంది ఇప్పుడు నడవదు. గిసవంటి స్వార్థపరులకు రాజకీయంగా ఎన్నుకున్న ప్రజలారా మీరు నిజంగా కూడా ఇకనన్నా కళ్ళు తిరుగుది. అసలు వీళ్ళు ఏం రాజకీయం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఒక్క ఎమ్మెల్యే గెలవడం కోసం ఒక్కొక్క కార్యకర్త ప్రాణాలకు తెగించి కొట్లాడతారా నాయన. ఏదైనా ఆపద వచ్చిందంటే ఎలక్షన్ల ముందల పలాని పార్టీ నా పార్టీ అంటే పలాని మా ఆ అన్న కోసం అని ఎన్నో రకాలుగా ఒక్కొక్కడు 10 ఫీట్ల గోడ మీకలు కూడా దింకి కాలు రెక్కలు ఎరగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కడపత్రాలు వంచబోయి యాక్సిడెంట్ అయి చచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు పొడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఈసపోయిన వాళ్ళు గింతగానో కష్టపడి గెలిపిస్తే మీరు పోయి అసెంబ్లీలో కూర్చుంటే గెలిచిన పార్టీ తలగబడరు నాయన అంటే వీళ్ళకెళ్ళి దుంకి అలా పడతారు, వాళ్ళకెళ్ళి దుంకి ఇలా పడతారు. ఇంకా మా నల్గొండలో ఒక ఆయన ఉన్నాడు, ఇంకా చెప్పుకుని సిగ్గిపోద్ది. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే కళ్ళకే పోతాడు. ఇంకంతే. అధికారం లేకుంటే ఆయన ఉండడంలా అధికారం లేని పైన ఏది అధికారం ఉంటుందో గల్లకే పోతాడు. ఇక పైన అధికారం లేదనుకో ఇక కండవ మార్చిన సెకండ్ నుంచే వచ్చి బయటవాయి పార్టీ అది పాడైపోను. అందుకోసమనే నేను జనాల అభివృద్ధి కోసం మారిన పార్టీ కానీ నా కోసం సిగ్గు ఉండాలి. జర మారుతందుకు పార్టీలు మారుతందుకు సిగ్గు శరం లజ్జ ఉండాలి. మారితే మారూరి కానీ అధికారం లేకుండా ఓడిపోయినాక ఇంకో పార్టీకి పోయి మళ్ళీ అలా గెలిచే ప్రయత్నం చేయరు. కానీ గెలిపించిన వాళ్ళని మర్చిపోయి గెలిపించిన పార్టీ సింబల్ని మర్చిపోయి ఇంకో పార్టీకి పోయి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు చెప్తే తినకుండా ఈ పాత పార్టీ వాళ్ళు పంపిస్తే పోతోళ్ళు ఏం రాజకీయం అంటే రాజకీయ నాయకుల కొందరు అందరు కాదు కొందరు రాజకీయ నాయకుల కంటే వేశ్యలు నయ్యం. నిజంగా కూడా వాళ్ళు ఒళ్ళమ్ముకొని బతారు. ఎందుకు? బువ్వకు లేకనో పిల్లల పాలకు లేకనో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోటి కొంతమంది వేశ్యగా పనిచేసి బతారు. ఈ మాట అనొద్దో నాకైతే తెలియదు. కానీ వాళ్ళకంటే 7 సార్లు తక్కువ ఈ రాజకీయ నాయకులు. గెలిచిన పార్టీలో ఉండాలి, లేకుంటే రాజీనామా చేసి పీకాలి. గట్టముంటుంది కానీ గంత పెద్ద మాట అన్న నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు శరం ఏమని ఉంటే ఎట్టా అన్నావు కా మాట అని నిలదీసి అడుగురి. అబద్ధం అయితే పక్క పోయి వీడియో వస్తుంది చూడురి. ఆ తప్పు అయితే నిజంగా కూడా బరాబరా కామెంట్ పెట్టవచ్చు కిందంగా. మరొకసారి చెప్తున్న ప్రజలారా, కాంగ్రెస్ పార్టీని అనరాని మాట అన్నాడు. నా లౌడల కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. మరి ఎందుకు అన్నాడు అనేది ఇక మరి కాంగ్రెస్ అభిమానులు ఇక మీరే చూసుకోవాలి. ఉంటే మరి ఇంతకంటే ఎక్కువ చెప్తే పాడైపో నేను చెప్పి నోరు కాయ కాస్తుంది. కానీ జర ఆలోచించే ఉపాయం చెయ్యి. ఇక ఉంటా.